ఇండియాలో క్రికెట్కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మిగతా క్రీడలతో పోలిస్తే క్రికెట్కే ఆదరణ ఎక్కువని చెప్పాలి. ముఖ్యంగా ఐపీఎల్ టోర్నీకి ఉన్న క్రేజ్ వేరు. ఇందులో పాల్గొనే ఒక్కో టీంకు ఒక్కో ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే రాబోయే ఐపీఎల్ మెగావేలం కోసం క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. హోరాహోరీ మ్యాచ్లకు ఉండే ఉత్కంఠే ఇప్పుడు మెగా ఆక్షన్పై ఉంది. మెగావేలంలో కొత్త నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తిగా మారింది. రిటైన్డ్ ప్లేయర్ల సంఖ్య పరిమితి ఎంత? రైట్ టు మ్యాచ్ కార్డ్ ఎందుకోసం వినియోగించవచ్చు? అన్క్యాప్డ్ రిటైర్డ్ ప్లేయర్ల రూల్స్ గురించి బీసీసీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. కాగా గత నిబంధనల ప్రకారం గరిష్టంగా 4 ఆటగాళ్లను మాత్రమే ఒక ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ నిబంధన 2024 ఛాంపియన్ కేకేఆర్కు తలనొప్పి తెచ్చిపెట్టనుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, యువ ప్లేయర్లు వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, స్టార్ విదేశీ ప్లేయర్లు రసెల్, సునీల్ నరైన్లలో కొందరే తమ జట్టుతో కొనసాగే పరిస్థితి ఎదురవనుంది. ఈ క్రమంలోనే రింకు కీలక కామెంట్స్ చేశాడు. తనని కోల్కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసుకోకపోతే ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాలని ఉందని చెప్పాడు. ఆర్సీబీనే ఎందుకు ఎంచుకున్నాడు అనే దానికి కూడా వివరణిచ్చాడు. ఆర్సీబీలో కోహ్లీ ఉండడం వల్లే ఆ ఫ్రాంచైజీకి వెళ్లాలని ఉందని ఒక ఇంటర్వ్యూలో తన మనసులో మాటను చెప్పాడు రింకు. అలాగే దులీప్ ట్రోఫీకి తనని ఎంపిక చేయకపోవడంపై స్పందించాడు. మెరుగైన ప్రదర్శన చేయనందువల్లే ఎంపిక కాలేదేమో అని అన్నాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఎక్కువగా ఆడలేదని, కేవలం 3 మాత్రమే ఆడినట్లు పేర్కొన్నాడు. వాటిల్లో కూడా మెరుగ్గా రాణించలేదని చెప్పాడు. అందుకే సెలెక్ట్ కాలేదన్నాడు. రాబోయే మ్యాచ్ల్లో ఎంపిక అవుతానని ఆశిస్తున్నట్లు రింకు సింగ్ చెప్పాడు. కాగా ఐపీఎల్ నుంచే కొత్త ఫ్యూచర్ టీమిండియా స్టార్లు పుట్టుకొస్తుంటారు. అలా మెరిసిన ప్లేయరే రింకు సింగ్. పేద కుటుంబం నుంచి వచ్చిన ఇతను ఐపీఎల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి చివరకు టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో కేకేఆర్ తరఫున చివరి ఓవర్లలో వస్తూ మెరుపు ఇన్నింగ్స్ ఆడుతుంటాడు. స్కోర్ను పరుగులు పెట్టిస్తాడు. అంతేకాదు కొన్ని మ్యాచ్లను విజయతీరాలకు చేర్చిన ఘనత రింకు సింగ్దే. ఇలాంటి ప్లేయర్ మరి రాబోయే సీజన్లో కేకేఆర్లో ఉంటాడా లేదా అనేది ఆసక్తిగా మారింది.